వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ముస్లిం దేశాల్లో ఉన్న క్రమశిక్షణ భారతదేశంలో అసలు ఎందుకు కనిపించదు? బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ, దుబాయ్ వంటి దేశాలు మార్కెట్కి సంబంధించిన విజువల్స్ ప్లే చేస్తున్నాయి. అంటే సోషల్ మీడియాలో వచ్చాయి. అవి చూస్తే ఒక స్పష్టమైన వ్యవస్థ కనిపిస్తోంది. దుబాయ్లో మేకలు మరియు ఇతర జంతువుల విక్రయాల కోసం, అలాగే వాటి బలుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా మార్కెట్లను, నిర్ణీత ప్రాంతాలను కేటాయించింది. అక్కడి ప్రజలు ఎంతో క్రమశిక్షణతో పద్ధతిగా నిర్దేశిత ప్రాంతాలకు వెళ్లి తమ మతపరమైన ఆచారాలను పూర్తి చేసుకుంటారు. వ్యూహాత్మకంగా నివాస ప్రాంతాలకు దూరంగా ఈ ప్రక్రియ జరుగుతుంది. కానీ భారతదేశానికి వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా మారుతోంది. ఇక్కడ కొందరు హిందూ మెజారిటీ నివాస సముదాయాలు, బహిరంగ రహదారులు, నడి రోడ్లు, జనాభా ఉండే చౌరస్తాలు మరియు నదీ తీరాల వంటి కామన్ ఏరియాలలోనే ఈ పనులను నిర్వహించడానికి మొగ్గు చూపుతున్నారు. ఇది సహజంగానే స్థానిక నివాసితుల మధ్య అభ్యంతరాలకు, ఘర్షణలకు దారితీస్తుంది. నివాస సముదాయాలలో అందరి సెంటిమెంట్లను గౌరవిస్తూ, పారిశుద్ధ్యాన్ని కాపాడుతూ పండుగలను జరుపుకోవడమే సరైన పద్ధతి. కానీ ఇక్కడ ఆ పద్ధతి అవలంబిస్తున్నారంటే అది లేదు. అంటే నిజమైన ముస్లిం దేశాలు అవలంబించే పద్ధతులను కూడా సెక్యులర్ దేశం అని చెప్పుకునే భారతదేశంలో అమలు చేయలేకపోతున్నాం. అంటే కారణం ఏంటనేది ఒకసారి ఆలోచించండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.